Very good evening, children. Very good evening, children. Good evening, sir. Very good evening. Good evening, sir. Good evening, sir. Very good evening, children. Good evening, Madhulika. sir. Very good evening, children. Good evening, sir. Good evening, ma. Madhulika, Sir. once you try those doubts questions, Orient Maths, we have already solved like those questions that Okay, sir. your doubts. We explained like those questions in PPTs. You watch the video. Yes, sir. There is only one question that is different. I will explain after completing MMPT drill. Okay. Next to Lakshmi Prasanna. You also, Lakshmi Prasanna, before starting this class, you take any snacks. Okay. You all of you children, మీరు క్లాస్ టైం కంటేనే సెట్ అందరు కూడా సెట్ అయి ఉండండి రెడీగా. మీ మార్క్స్ కూడా ఇంకా అందరూ పంపించలేదు, సో మార్క్స్ కూడా పంపించాలి మీరు. ఓకే, యూ సెంట్. ఇంకా స్కోర్ కావడం లేదు, చాలా మందికి ఇంకా స్కోర్ కావడం లేదు. మీరు ప్యాసేజ్ ని బాగా ఇన్వాల్వ్ అయి స్టడీ చేయాలి. ఇన్వాల్వ్ అయి స్టడీ చేసిన తర్వాత కొన్నిటికి ఆన్సర్స్ కరెక్ట్ గా రాకపోతే మళ్ళీ ఒకసారి మీరు ఆ లైన్స్ కు రిలేటెడ్, ఆ క్వశ్చన్ కు రిలేటెడ్ లైన్స్ ను స్టడీ చేయాలి. ఓకే రేవంత్, సిట్ ప్రాపర్లీ. ఇంకా శివసాయి బాగా ప్యాసేజ్ స్టడీ చేయాలి. ఇప్పుడు మీరు ఇన్ని ప్యాసేజ్ చేస్తున్నారు, ఇన్ని ప్యాసేజ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా రావాలి. ఏదైతే రావడం లేదో, ఇంకా పర్ఫెక్ట్ గా చేయడం లేదో, ఆ బేసిక్స్ స్టడీ చేయండి, ఆ రూట్స్ స్టడీ చేయండి, వాటి యొక్క కాన్సెప్ట్స్ స్టడీ చేయండి. కాన్సెప్ట్ బాగా స్టడీ చేయండి. మీరు స్టడీ చేసేటప్పుడు ఆ లైన్స్ ఇలా చూసుకుంటూ స్టడీ చేయండి. ఎక్కడన్నా నంబర్స్ కానీ ఏమైనా వస్తే అండర్లైన్ చేసుకోండి, ఏమైనా కీవర్డ్స్ ఉంటే అండర్లైన్ చేసుకోండి, న్యూ వర్డ్స్ ఉంటే వాటిని గూగుల్లో సెర్చ్ చేయండి, వాటి మీనింగ్స్ వస్తుంది, వాటి ప్రొనౌన్సియేషన్ వస్తుంది. మనకి ఇప్పుడు ఏదైనా నేర్చుకోవడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా కష్టమయ్యేది, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సో వెరీ ఈజీ. మనకి ఏది కావాల్సిన ఇంగ్లీష్లో కంప్లీట్ బేస్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీకు ఈ ఇంగ్లీష్లో ఈ విధంగా ఉండడం నాకైతే అసలు కరెక్ట్ అనిపిస్తలేదు. మీకు సార్ కూడా చెప్పిండు ఇంగ్లీష్ ప్యాసేజ్ ఎలా అటెంప్ట్ చేయాలనేది. రేవంత్, యూ కీప్ యువర్ మొబైల్ హారిజంటల్లీ. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ కీప్ యువర్ మొబైల్స్ హారిజంటల్లీ. మీరు అందరు కూడా మీరు వీడియోస్ ఆన్ చేయండి. జస్ట్ మీకు ఎక్కువ టైం ఏం తీసుకోను, అందరు కూడా వీడియోస్ ఆన్ చేయండి. మీ పొజిషన్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు తినడం అనేది చేయద్దు. ఎవరు కూడా కరెక్ట్ గా కూర్చోండి, కరెక్ట్ గా వినండి. ఏదైనా డౌట్స్ ఉంటే ప్రజెంట్ చేయండి. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా క్లాసెస్ కు అటెండ్ అవుతున్నారు, కానీ స్కోర్ చేయడం లేదు, రెగ్యులర్ గా వర్క్ చేయడం లేదు. కొంతమంది ఫాలోఅప్ చేస్తున్నారు, కొంతమంది మార్క్స్ సెండ్ చేస్తున్నారు. అలా కాకుండా మార్నింగ్ 8:30కి నేను 7:30కి హోంవర్క్ పంపిస్తున్నాను. 7:30 కంటే 8:30కి స్టార్ట్ చేశాను. నేను 12 లోపల పంపించాలి. 12 లోపల పంపించండి. 12:30కి మీకు ఆన్సర్స్ సెండ్ చేస్తాను. మీకు 12:30 కల్లా ఆన్సర్స్ నేను సెండ్ చేస్తాను. 12:30 లోపలనే, నేను 12 కల్లా మీరు పంపించండి. 12 లోపల ఆన్సర్స్ సెండ్ చేయండి. డౌట్స్ కానీ ఏవైనా సెండ్ చేయండి. నేను 12 నుంచి 12:30 లోపల మీకు ఆన్సర్స్ సెండ్ చేస్తాను. ఒక టైం పంక్చువాలిటీ పెట్టుకోండి, ఒక టైం టేబుల్ పెట్టుకోండి. సో కరెక్ట్ గా చేయండి. మనకు ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు దీనికోసమే కాదు, మీరు అందరు కూడా
ఆన్లైన్ లో చూడడము, ఆన్ చేయడం ఇవన్నీ దరిదాపు అందరికి పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సబ్జెక్టును మనం చాలా గ్రిప్ లోకి తెచ్చుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరూ జాయిన్ అయ్యిండు దరిదాపుగా. Who are ready to tell this? All right. మధులిక లక్ష్మీ ప్రసన్న అడుగుతాను. ఓకే, లక్ష్మీ ప్రసన్న. All right. లక్ష్మీ ప్రసన్న. ఓకే, లక్ష్మీ ప్రసన్న. నేను ఎవరికి ఛాన్స్ ఇస్తున్నానో వాళ్ళు ఫస్ట్ గా అడ్వాన్స్ లో ఉండండి. నేను ఎవరికి ఛాన్స్ ఇస్తున్నానో వాళ్ళు ముందుగా ఉండండి. రైట్ మా లక్ష్మీ ప్రసన్న. Okay, sir. Okay, sir. రైట్. Time and distance. MMPT Okay. 35. If a train crosses a tree or telegraphic pole or stationary man, then the distance covered is equal to. Speed or velocity? మీరు ఇంతకు ముందు అందరు కూడా, నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను ఇక. ఓకే, Speed or velocity? స్పీడ్ ఆర్ వెలాసిటీ కాదు. మీరు ఒక సీక్వెన్స్ లో ఆన్సర్స్ రాసుకున్నారు, లేకపోతే అక్కడ ఆన్సర్స్ పెట్టుకొని చెప్తున్నారు. క్వశ్చన్ వినండి, క్వశ్చన్ విని కరెక్ట్ ఆన్సర్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ అన్ని జిగ్జాగ్ చేసేసాను. క్వశ్చన్ చూసుకుంటే ఆన్సర్ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఊరికే చెప్పకండి. ఇన్ని రోజులు ఏం చేశారు అంటే మీరు మంచిగా ఆన్సర్స్ పెట్టుకొని చెప్తున్నారు. దట్స్ నాట్ గుడ్. మీరు రాంగ్ చేసినా నేను తిట్టడం లేదు. ఐఎమ్ నాట్ స్కోల్డింగ్, ఐఎమ్ నాట్ బీటింగ్. ఎందుకు మీరు అలా చెప్తున్నారు? నో నీడ్ ఆఫ్ టెల్లింగ్ లైక్ దట్. లేదు ఒకటే ఎంఎంపిటి అని సార్, 2 ఎంఎంపిటి అని అంటే నేను అన్నే ఇస్తా కదా. ఏంటమ్మా లక్ష్మీ ప్రసన్న? ఇది అది కాదు కదా ఆన్సర్. నువ్వు ప్రిపేర్ అయినావా మరి? Sir. మరి ప్రిపేర్ అయితే ఆన్సర్ రావాలి దీనికి. If a train crosses a tree or telegraphic poles or stationary man, then the distance covered is equal to. Can you try? Can you say? Sir, it is not. Sir, video is not on, sir. Your video and అవన్నీ ఏం చెప్పద్దు. అయ్యో అన్ని చెప్పద్దు అని నేను మొన్నటి చెప్పిన. ఓకే రైట్. నిన్ను ఇక రైట్. ఓకే, మీరు ఎవరు కూడా అలా చెప్పొద్దమ్మా. చెప్పలేకపోతే చెప్పలేని అనాలి, కానీ అవన్నీ చెప్పొద్దు ఎవరు కూడా. దట్స్ నాట్ గుడ్. ఎవరు కూడా అటువంటి పని చేయొద్దు. అలా చేయవలసిన అవసరం లేదు. వచ్చిన వరకు నేర్చుకోండి, కరెక్ట్గా చెప్పండి, క్లారిటీగా ఉండండి, ఆనెస్ట్గా ఉండండి. నేను ప్రతిసారి కూడా అదే చెప్తున్నాను. అలా చెప్పవలసిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఐఎమ్ గివింగ్ ఛాన్స్ టు యశ్వంత్ ఋషి. రైట్. Okay, if a train crosses a tree or telegraphic pole or stationary man, then the distance covered is equal to dash.
Length of the train. Very good. Length of the train. If a train crosses a platform or bridge or a tunnel or another train, then the distance covered is equal to Length of the train plus length of the platform plus bridge plus tunnel plus another train. very good. If you want the formula for distance, place your thumb over the D to get D is equal to dash. S into T. Very good. If you want the formula for speed, place your thumb over the S to get S is called dash. D by T. D by T. If you want the formula for time, place your thumb over the T to get T is equal to dash. D by S. D by S. Okay, very good. The distance traveled by a body in unit time is called its dash. Speed or velocity. Right. Speed of body is generally expressed in the units dash or dash. Meter per second or kilometer per hour. Right. The average speed of a body is equal to dash. Total distance traveled by it by total time taken. Right. If you given distance and time, then speed is equal to D by T. right. If you given speed and time, then distance is equal to S into T. right. Distance is measured in dash. Distance unit. Right. The standard unit for measuring distance is Meter. right. If you given distance and speed, then time is equal to D by S. right. If you to cover the speed in kilometer per hour to meter per second, multiply by 5 by 18. right. To cover the speed in meter per second to kilometer per hour, multiply by dash. 18 by 5. Okay, very good. Right. Fourth number is called, if you given sum of 4 numbers and sum of 3 numbers, then fourth number is equal to Sum of 4 minus 4 number minus sum of 3 number. very good. Average of first and odd numbers is equal to Sir, what's the average of first and odd numbers. N? Right. Average of first and even numbers. N plus 1. Very good. Average of first and multiples of m. N into N. M into okay. Average of first m multiples. Right. Okay. Fifth one, average of first n natural numbers. N into N plus 1. N into n plus 1. Good. Average is equal to formula. Sum of the numbers by number of numbers. Right. Okay. Number sum of quantities is equal to dash. Okay. Sum of quantities. Sum number of quantities by average. Oh no. Second number is equal to, if given sum of 2 numbers and 1 number, then second number is equal to
sum of two numbers minus sum of one number. One number, right? Third number is equal to Sum of three number minus sum of two numbers. okay, very good. Yashwant Rishi, you told 23 out of 25. Okay. All right, next to Madhulika. Sir. First, give these answers. Average of first n natural numbers of m. Average of first n multiples of m. M of n plus 1 by 2. Very good. Sum of quantities is equal to Number of the quantities by average. sum of the quantities. Wrong. Okay. Sir, I'm telling sir. Okay. Number of quantities. So correct only. In number of quantities into average. Right. Okay. Number of quantities into average is correct. Right. Once again, give answers for this. If a train crosses a tree or telegraphic pole or stationary man, then the distance covered is equal to Length of the train. right. If a train crosses a platform or bridge or tunnel or another train, then the distance covered is equal to Length of the train plus length of the platform or bridge or tunnel or second train or another train. right. If you want the formula for distance, place your thumb over the t to get to d is equal to dash. S into t. Right. If you want the formula for speed, place your thumb over the s to get s is equal to D by t. right. If you want the formula for time, place your thumb over the t to get t is equal to D by s. right. The distance traveled by a body in unit time is called its dash. This speed or velocity. Right. Speed of body is generally expressed in the units dash or dash. Meter per second or kilometer per hour. Right. The average speed of a body is equal to dash. Total distance traveled by it by total time taken. Right. If you given distance and time, then speed is equal to D by t. right. If given speed and time, then distance is equal to S into t. right. Distance is measured in dash. Distance units. Right. The standard unit for measuring distance is dash. Sir. The standard unit for measuring distance is dash. Meter. Right. If given distance and speed, then time is equal to D by s. right. To cover the speed, to cover the speed in kilometer per hour to meter per second, multiply by 5 by 18. right. To cover the speed in meter per second to kilometer per hour, multiply by dash. 18 by 5. Right. Fourth number is equal to, if you given sum of four numbers and sum of three numbers, then fourth number is equal to Sum of three quantities minus sum of four quantities minus sum three quantities. right. Sum of four quantities minus sum of three quantities, right. Average of first n numbers is equal to N. Average of first n even numbers is equal to N of n plus 1. average of first n even numbers
n plus 1. All right. Average of first year multiples of m is equal to M of n plus 1 by 2. right. Average of first year natural numbers is equal to M plus 1 by 2. right. Average is equal to Sum of the quantities by number of quantities. right. Number of quantities is equal to Sum of quantities by average. right. Sum of quantities is equal to Number of quantities into average. right. Second number is equal to Sum of two quantities minus one quantity. third number is equal to Sum of three quantities minus two quantities. okay. All right. In this once again say this question number 19. Average of 19 plus first n multiples of m m of n plus 1 by 2. N of n plus 1 by 2. So you are saying this, okay now? But here we have to asking average. So this is the sum. This is the sum of first n multiples of m. So average means we have to cut this. So what is the answer? M into n plus 1 by 2. So this is the average. So this is the average. Okay now? Right. Okay, sir. So out of, you may check this answer. Okay, ma? You told 24 out of 25. Very good. You keep it up. Bhuvanasri. Good evening, sir. Very good evening, ma. Topic 14, approximation. MMPT 35. Rounding up to thousands. 56,000, this 56,582. Sorry, 46,682. Rounding up to thousands. Ones, tens, hundred, thousand. 46,000. 46,000. Okay, correct. Rounding up to 10,000s. 10,000. This is 2,60,000. This is 10,000. 2,60,000. Right. Rounding up to whole numbers or ones. Here we have 12.1. 12. Right. Rounding up to whole numbers or ones. 12.5. 13. Right. Rounding up to tenths. 51.22. Tenths. Tenths. 51.3. 51.22. 51.2. So this is the tenths mark. To round up for this tenths, we consider immediately right place. If there is 5 or more than 5, add 1 to this required place. If there is less than 5, we delete this.
simply delete. No need of adding. Okay, now what's the answer? 51.2. 51.2. Right. Rounding up to tenths. Rounding up to tenths. 51.35. 51.4. 51.4. Right. Rounding up to thousands. 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 127.429. 127.429. This is tenths, hundred, thousands. So here we have 5. So add 1 to this required place. We get to this answer. Okay, right. To the nearest tenths means correct to dash decimal place. 1. Right. To the nearest hundredths means correct to dash decimal places. 2. Right. To the nearest thousands means correct to dash decimal places. 3. Right, ma'am. Okay, you told good. So I give chance to another one. Okay, I think you are perfect, no doubt. Okay, ma'am. Next, M. Amsini. Sir, good evening, sir. Very good evening, ma'am. Continue from 11. To convert the exact number into approximate number is called dash. Approximation. Right. When a number is to be rounded to a required place, consider the digit which is immediately to the dash to the required place. Right to the required place. Right. If the digit which is immediately to the right to the required place is 5 or more than 5, dash to the digit in the required place and put zeros in all the places on its right side. 1. Once again, see, if the digit which is immediately to the right to the required place is 5 or more than 5, dash to the digit in the required place. 1, what we have to do? That 1, subtract or add or multiply or divide? 1. Add 1. Yes, sir. Right. If the digit which is immediately to the right to the required place is less than 5, then keep the digit in the required place, dash, and put zeros in all the places on its right side. It is. As it is, right. Thinking of rounding to the nearest ones, what number could be round to 5? 4.5, 4.6, 4.7, 4.8, 4.9, 5.0, 5.1, 5.2, 5.3, 5.4. Right. Think of rounding to the nearest ones. What number could be round to 11? 10.5, 10.6, 10.7, 10.8, 10.9, 11.0, 11.1, 11.2, 11.3, 11.4. Right. Rounding up to tens, 312. 310. Right. Rounding up to tens, 518.5. 520. Right. Rounding up to hundreds, 421.3 is 420. No, sir, 400. 400. Right. Rounding up to hundreds, 4,465.3. 500. Right. Value of 725 to the nearest 100 is 700. right. The number 66.0684 correct to the nearest tens is
70. Tens. Okay, right. The number which is nearest to thousands, thousand of 5,555 will be 6,000. right. The nearest thousands of 29,789 will be written as 30,000. right. When rounded the nearest to thousand, the number 8,320 will be 8,000. right. Okay, ma. Mamsini, well said. You keep it up. Sir. Sir, shall I meet? Yes, ma. Next, children, raise your hands who are ready to tell this. ఇంకా ఇవి ఎవరికి చెప్పడానికి రెడీగా ఉన్నారో రైట్ చేయండి. ఓకే, రైట్. మధులిక. Sir. 4 men can do a piece of work in 5 days. A single man can finish the work in dash days. 1. Okay. I will give chance to another one. Yashwant Rishi, are you ready? ఇంకా ఎవరు రెడీగా ఉన్నారు? Raise your hands. All right. Mamsini. ఓకే, ఎవరు రెడీగా లేనట్టున్నారు? సరే, మరి రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మళ్ళీ వీటిని కంటిన్యూ చేస్తాను. అందరు నేర్చుకొని ఉండండి. ఓకే, రైట్. Okay, children, observe this. This is the doubt problem.
Yashwant Rushi and Madhulika asked this doubt. Two numbers are in the ratio 3:4 and the product of their LCM and HCF is 10,800. Find the sum of the numbers. Are you listening? Let the numbers be search check. ఇక్కడ మ్యూట్ ఉండేది. Two numbers. Let the numbers be let the numbers be 3x and 4x. 3x and 4x. Their LCM, then their HCF. So we can find HCF 3x 4x. 3x 4x. X is the common. 3 4. HCF is x. LCM is x into 3 into 4. 3 4s are 12. 12x. So children, HCF is x. LCM is 12x. The product of their LCM and HCF is 10,800. So we have to find a product of LCM and HCF. This is the LCM, this is the HCF. Product 12x into x is equal to 10,800. This is given. 12 ones are 12 nines are 108. So 0 0. So x into x square is equal to 900. So x is equal to square root of 900 is equal to 30. So sum